మాలిని అంటుంది, లేదు నాన్న నేను జీవించే ఉన్నాను, నేను తప్పించుకున్నాను అంటూ తన చేతులు వాళ్ళ నాన్న చుట్టూ వేస్తుంది. తన తలను ఆయన గుండెలు కానించి, నేనే నాన్న, మీ మాలినినే, చూడండి నేను నిజంగా వచ్చాను అంటుంది. అలా అంటూ తన లోపల భావోద్రేకాలన్నీ తను అణుచుకుంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, నిజంగానా అంటూ తన ముఖాన్ని పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ అంటారనమాట. అప్పుడు మాలిని అంటుంది, క్షమించండి నాన్న, నేను అలా వెళ్ళిపోయినందుకు అంటుంది. అప్పుడు కొద్దిసేపు నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయన అంటారు, క్షమించమని అడగవద్దు, నాకు సంతోషం నువ్వు తప్పించుకున్నావు. ఇంకొకటి కూడా నాకు సంతోషమే, మీ అమ్మ కూడా అతని నుంచి తప్పించుకున్నందుకు అంటారు. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని, నన్ను క్షమించు, నేను అమ్మని నిన్ను రక్షించలేకపోయాను, నువ్వు మాత్రం మళ్ళీ ద్వారకకి రాకు, అతను మళ్ళీ చంపేస్తాడు తెలిసిందంటే అని చెప్పి ఆయన భయపడుతూ అంటారు. అప్పుడు మాలిని అంటుంది, తెలుసు నాన్న అంటూ కాసేపు వాళ్ళ నాన్న దగ్గరే అలాగే కూర్చుంటుంది. అప్పుడు తండ్రి అంటారు, నీ గతం గురించి మాత్రం నాకేం చెప్పొద్దులే, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అభిషేక్ వచ్చాడు, నీ గురించి వెతుకుతూ ఉన్నాడు, అతను చాలా మంచివాడమ్మా, తన భార్యతో వచ్చాడు, నాకు ఆహారం తెచ్చిస్తున్నాడు, కానీ నేను ఈ విషయం అతనికి చెప్పలేను, నువ్వు చెప్పొద్దు, అందరూ నువ్వు మరణించారని అనుకుంటున్నారు కదా, దాన్ని అలా ఉండని అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. ఈ విషయమే కదా సుమతి తోటి తను డిస్కషన్ చేసింది, చెప్పొద్దని ముందే అనుకున్నారు కదా, ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థం కాదనమాట. సరే, ఆ తర్వాత తను తెచ్చిన ఆహారాన్ని వాళ్ళ నాన్నకి ఇస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న తింటూ అడుగుతారు, నువ్వు బాగున్నావా, అంతా బాగుందా అని. బాగానే ఉంది నాన్న, ఉద్ధవ్ మరణించాక చాలా రోజులు దుఃఖంలో మునిగిపోయాను, చాలా కష్టంగా సాగినాయి రోజులన్నీ, ఇప్పుడు బాగానే ఉన్నా, నాకు జీవితం ఏం ప్రసాదిస్తుందో దాన్ని నేను అంగీకరిస్తున్నా, అలా అంగీకరిస్తూ దాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నాను అని చెప్పి తను అంటుందన్నమాట. నాన్న, నేను మహేందర్ నుంచి చాలా దూరంలో ఉన్నాను, అతను ఎప్పటికీ నన్ను హాని తలపెట్టలేడు అని చెప్పి తను అంటుంది. అప్పుడు అతను అంటారు వాళ్ళ నాన్న, ఎవరు తీసుకొచ్చారు నిన్ను, ఆయన నీ భర్తనా అని చెప్పి అడుగుతుంది. లేదు లేదు, నా భర్త మరణించిన తర్వాత నేను మళ్ళీ ఆలోచన చేయలేదు, అతను నా స్నేహితుడు అని చెప్పి చెప్తుంది. సంతోషం అమ్మా, నీకు సహాయం చేసే స్నేహితులు ఉన్నారు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు కదా, నువ్వు ఎంతో అద్భుతంగా అందంగా తయారయ్యావు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, కుటుంబం ఏర్పాటు చేసుకో, అప్పుడు నా మనసు శాంతిస్తుంది అంటారు వాళ్ళ నాన్న. అప్పుడు మాలిని అంటుంది, నేనేం యువతిని కాదు కదా నాన్న, ఎలా చేసుకోను అని చెప్పి తను అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, కానీ నిన్ను రక్షించుకోవడానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదమ్మా నీకు అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. సరే, తను ఆ టాపిక్ని మారుస్తూ వాళ్ళ నాన్న యొక్క జీవితం గురించి అడుగుతుందన్నమాట, ఎలా ఉన్నావు, ఎలా గడిచింది అని. అప్పుడు తను చెప్తాడు, మహేందరు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను చాలా దూషించాడు, ఎందుకంటే ఆ షరతుల్లో కలిగినటువంటి ఆ పెళ్లి ఒప్పందం గనక చేసుకోకుంటే తను ముందుగానే నిన్ను పెళ్లి చేసుకునేవాడు అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అని. అప్పుడు మరి ఉద్ధవ్ ఫ్యామిలీ ఏమైంది నాన్న అని అడుగుతుంది. వాళ్ళ అమ్మ చాలా బెంగపడి చనిపోయింది, వాళ్ళ నాన్న చిన్న కొడుకుతోటి అక్కడే ఉంటున్నారు ఇంకా, కానీ నేను ఎప్పుడు వాళ్ళని కలవలేదు అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. అప్పుడు తను అనుకుంటుంది, అయ్యో ఇలాంటి పరిస్థితిని నేను ఇచ్చానే ఆ కుటుంబానికి, మా పెళ్ళి వలన, ఒక నిర్ణయం వలన ఇంతమంది ఇబ్బంది పడ్డారా అనుకొని క్షమించండి అని తన మనసులోనే అనుకుంటుందన్నమాట. ఆ తర్వాత సమయం గుర్తొస్తుంది తనకి, అంటే వెళ్ళిపోవాలి కదా ఇంకా. సరే, అప్పుడు వాళ్ళ నాన్నతో అంటుంది, సరే నాన్న ఇంక నేను బయలుదేరుతా, తను వదిలి వెళ్ళలేకపోతుంది కానీ వెళ్ళాలి కదా, సరే వెళ్తాను నాన్న, వెళ్ళొస్తానని చెప్పి నెమ్మదిగా లేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటారనమాట, నువ్వు బ్రతికే ఉన్నావు, నాకు చాలా సంతోషము, నాలో శాంతి వచ్చిందమ్మా అని చెప్పి, సరే వెళ్ళిపో తొందరగా అని చెప్పి వాళ్ళ నాన్నని ఆ అమ్మాయిని పంపించడానికి ఆయన కూడా సిద్ధమవుతారనమాట. కానీ మాలినికి మాత్రం లోపల అస్సలు వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఆ అమూల్యమైన తన తండ్రి యొక్క స్పర్శ ఇక మళ్ళీ తనకి దొరకదని తనకి తెలుసు. అందుకని వెళ్ళలేక వెళ్తూ ఉంటుందన్నమాట. అలా వెళ్తున్నప్పుడు, మీ అమ్మ మీద కోపం పెట్టుకోకమ్మా, మనం ఒకరిని ఒకరు క్షమించుకోవాలి అని వాళ్ళ నాన్న అంటారు. అప్పుడు తనకి అర్థమవుతుంది,
సరే అని వాళ్ళ నాన్నని అలా చూస్తూ బయటకొస్తుందనమాట. ఇంకా బయట ఆ రథసారథి ఎక్కడ కనిపించడు. అంతా చీకటిగా ఉంది. ఎక్కడున్నారో ఏమో అర్థం అవ్వదనమాట తనకి. సరే ఎక్కడ ఆ పేరు గూడా కనుక్కోదు తను. సరే వెళ్తుంది. అలా చీకట్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే అతను ఒక ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటాడు. అది కనిపించి కనిపించనట్టుగా ఉంటుందనమాట. సరే దగ్గరికి వెళ్తుంది. అతనేనా కాదా అన్నట్టుగా దగ్గరికెళ్తుంది. అతను చాలా స్థిరంగా ఒక రాయిలాగా ధ్యానంలో కూర్చొని ఉంటాడనమాట. అక్కడ ఆగి చాలా ఆశ్చర్యపోతుంది. అసలు ఎవరితను? ఇతను ఏమన్నా దేవతనా? మాత ఏమన్నా పంపించారా? వేరే దేవలోకం నుంచి వచ్చిన అతన్ని ఇక్కడికి పంపించారా? అని చెప్పి అతన్ని అలా గమనిస్తూ ఉంటుంది. అతను వేసుకున్న దుస్తులు అవి చూస్తేనేమో అడవిని అన్వేషించే వాడిలాగా ఉన్నాయి. కానీ ఏదో హుందాతనం ఉంది అతనిలో. ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని అనుకుంటుంది. ఇతను సాధారణమైనటువంటి రథసారథి కాదు అని అనుకుంటూ అతన్ని ఎలా లేపాలి అన్నట్టుగా లేపాలా వద్దా ధ్యానంలోంచి అన్నట్టుగా అక్కడ నుంచుంటుందన్నమాట ఆలోచనలో. ఇంతలోకి తనలో ఒక రకరకాల భావోద్రేకాలన్నీ తనని మళ్ళీ అలుముకుంటాయి. ఇంకా ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది దుఃఖం. అలా ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా తనని ఓదారిస్తే బావుండు అని అనుకుంటుంది. వెంటనే అతను ధ్యాన స్థితిలోంచి బయటకి వచ్చేస్తాడు బాహ్య స్మృతిలోకి. అప్పుడు అతను చెప్తాడు, ఆలోచించు మాత ఏం చేశారో. మీ యొక్క ఈ తండ్రి కూతురు కలయిక ఎంత మంచిగా ఉంది. దానివల్ల ఆయన ఎంత ప్రశాంతంగా తన చివరి క్షణంలో దేహాన్ని విడవగలడు. తనకి తెలియకుండానే తను స్టోరీ అంతా చెప్పేస్తుంది. ఈ మాటలు వినగానే ఇంక తను అలా ఏడుస్తూ తన కథంతా అతనికి చెప్పేస్తుందనమాట. చెప్పచ్చా లేదా ఏంటి అన్నది తెలీదు. తనకి ఆ యొక్క లోపల నుంచి అలా ఆ యొక్క ఆవేదన వచ్చేస్తుందనమాట. చూడు, ఒక వ్యక్తి, ఆ అమ్మాయి అడుగుతోంది అతన్ని, ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చెడు పని వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో చూడండి. ఎందుకు అలాంటి వాళ్ళు ఉంటారు అంటూ ఆవేదనతో అతన్ని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు, ఒకసారి దీనిని వేరే కోణంలో ఆలోచించి తిప్పి చూడు. అలాంటి వాళ్ళు లేకపోయింటే ఏం జరిగేదో. నీకు ఎంత మంచి జరిగింది ఇప్పుడు. నువ్వు నీ కొడుకుని కన్నావు చక్కగా. మాతతో గడిపినటువంటి ఆ సమయము, ఆ యొక్క భవంతిలో నువ్వు ఎంతమంది జీవితాలని చూసావు, ఎంతమంది మహిళా స్నేహితుల్ని పొందావు, ఎంత మంచి జరిగింది మరి ఈ ఒక్క చెడు వల్ల. అలా చూడు అని చెప్పి ఇంకా ఇంకా ఆయన ఏం చెప్పారు అంటే, అలాంటి వాళ్ళు ఎందుకుంటారో తెలుసా? మనలో స్థైర్యం నింపడానికి, మనలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి, మనం ధర్మంగా బ్రతికే శక్తిని మళ్ళీ కూడబెట్టుకోవడానికి, ఇంకొకరికి మనం సహాయపడడానికి అని చెప్పి ఆయన ఆ అమ్మాయికి చెప్తారనమాట. అవి ఎంతో కరుణతో నిండిన జ్ఞానవంతమైన మాటలన్నమాట. జీవితంలో అవరోధాలు లేకపోతే మనం అర్థవంతంగా ఎదగలేము అని చెప్పి ఆయన చెప్తారు. ఇంకా ఆయన అంటారు, చూడు ఇప్పుడు మన జీవితాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో. మనం రుక్మిణీ మాత, శ్రీకృష్ణుల వారు మనకి మార్గదర్శకులుగా ఉన్నారు. అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్నారు. నేను ఎప్పటికీ వాళ్ళని మరవలేను తెలుసా అంటూ తను చెప్తారనమాట. ఆ రథసారథి తనకి చెప్తారు. వెంటనే తను కళ్ళు తుడిచేసుకొని ఆయనతో అంటుంది, కొద్దిసేపు నేనేదో బలహీనంగా అయిపోయాను. నేను ఆ క్షణంలో బలహీనపడ్డాను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు అతను అంటారు, ఇది బలహీనత కాదు. నీవు నీ గతంలో తాలూకా భావాల్ని నువ్వు విడుదల చేసుకుంటున్నావు. నేను ఇక్కడ ఉండి ఆ విడుదలకి నీకు సహాయం చేస్తున్నానంతే అంటారనమాట. అప్పుడు తను కాస్త నిట్టూరుస్తుందనమాట. తనలో ఉన్నటువంటి దుఃఖం అంతా పోతుంది. అలా కొంచెం తను స్థిమిత పడుతుంది. ఇంకా సరే పద వెళ్ళిపోదాం మనము, సమయం గడుస్తోంది అని చెప్పి అతను మళ్ళీ ఆమె చెయ్యిని అందుకుని మళ్ళీ రథంలో కూర్చోబెడతారు. వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ఒక సమతా స్థితిలో అతని మాటలు ఆమెని ఉంచగలిగాయన్నమాట. ఆ తర్వాత అనుకుంటుంది, నేను నా తండ్రిని కాదు వదిలింది, నా గతాన్ని కూడా నేను ఇక్కడ వీడ్కోలు పలుకుతున్నాను అని చెప్పుకుంటుంది తనలో. నెమ్మదిగా ఉదయం సంధ్య ఆ కిరణాలు, సూర్యుని కిరణాలు పడుతూ ఉంటాయన్నమాట. చీకటి పోయి వెలుగు కిరణాలలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు తన లోపలి స్థితిలాగా. అలా తనలో ఒక ఉన్నతమైనటువంటి భావన వస్తుందన్నమాట. అంటే అప్లిఫ్ట్ అయిందనమాట. తను కొంచెం ఉన్నతంగా ఎదిగింది తన యొక్క ఆత్మ. ఈ భావనల్ని ఎప్పుడైతే విడుదల చేసుకుందో అప్పుడు అలా వాళ్ళు అక్కడ ఆ భవంతి దగ్గరికి చేరుకుంటారనమాట. అలా చేరుకోగానే
అప్పుడు తనంటుంది, "నాకు ఏ రకంగా మీకు కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నా దగ్గర పదాలు కూడా లేవు. మీరు ఎంతో నాకు శాంతినిచ్చారు. నాకెంతో మంచి సమతా స్థితిని నాలో కలిగించారు. మీ యొక్క ధైర్యవచనాలు నాలో భారాన్ని ఎంతో దింపేసినట్లుగా అయ్యాయి" అని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్తూ ఆయన వైపు చూస్తుంది. అప్పుడు ఆయన అంటారు, "ఇదంతా మాత యొక్క ప్రణాళిక. నువ్వు ఆమెకి కృతజ్ఞతగా ఉండు. ఆమెని విశ్వసించు" అని చెప్పి ఆయన చెప్తారు. ఆ ఉదయపు సూర్య కిరణాలలో అతని ముఖాన్ని ఆమె చూస్తుంది. అప్పుడు తనకి గుర్తొస్తుంది తాను ఎక్కడో చూసిందని తనని. అప్పుడు ఎక్కడబ్బా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా ఆ సుందర మనోహరమైనటువంటి రూపము ఆమె కండ్ల ముందుకు వస్తుంది. ఎవరైతే ఆ సేవకి తన జ్ఞానాన్ని మేళవిస్తూ నడుస్తున్నారో, ఆదర్శవంతంగా నడుస్తున్నారో అతనే పవిత్రమైన యుద్ధవీరుడు అర్జునుడు అని. ఇది. ఇక్కడ మన సుజాత అర్జునుడిని కలుసుకుంది. చూడండి, ఇక్కడ అర్జునుడికి మాత ఎంతో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా చాలామందిని ఇలాంటి వాళ్ళ జీవితాల్ని దగ్గరగా చూసి వాళ్ళని ఎన్‌లైటెన్ అంటే ఒక చిన్న అప్‌లిఫ్ట్ చేసేలాగా, కొంత ఉద్ధరించేలాగా ఆయన కృషి చేస్తున్నారు అని మనం ముందుగా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అర్జునుడు సుజాతకి అలాగే హెల్ప్ చేశారనమాట. అర్జునుడు చేసేదేంటంటే ఒక జ్ఞానాన్ని సేవకి కలపడం అనమాట. సేవ చేస్తూ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి పంచడం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆయనకిచ్చారో, ఎంత అద్భుతమైన శిక్షణ ఆయనకిచ్చారో. అందుకే ఆయన ద్వారా మనకి భగవద్గీత అందింది. భగవద్గీతని ఆయన ద్వారా అంటే ఆయన అంత అర్హుడనమాట. ఆయన ద్వారా మనం ఈ జగత్తంతా పొందింది పరమాత్మ యొక్క చేతనతోటి. ఇది ఇక్కడితో మనకి 17 అధ్యాయాలు అయిపోయాయి. ద్వారకలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మనం చూసాము. ఆ తర్వాత కథలోకి మళ్ళీ ప్రయాణిద్దాం. జై శ్రీకృష్ణ.